నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లీలా వ్లాగ్స్. ఇంక వాళ్ళ తోటలో చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత పొడుగు సొరకాయ వచ్చేసింది. ఎంత మంచిగా వచ్చేసింది కదా. అసలు ఎంత లావు సొరకాయ, దగ్గర దగ్గర 2-3 కిలోలు ఉంటుందేమో. ఈ తీగకి ఎట్లా బలంగా ఉంది కదా. అంతే తీగలకు మాత్రం మనం చూస్తాం ఇంత పలస తీగలు అనిపిస్తుంది, కానీ కాయలు ఎంత బరువు ఉన్నా ఏం కాదు. ఇంకా ఇక్కడ పిందెలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఇది కోసుకుంటేనే మనకు ఆ పిందెలన్నీ మళ్ళీ మంచిగా అయిపోతుంది. ఇంకా కొంచెం ఇట్లా ఈ ఆకులకు పురుగు వస్తుంది. ఈ పురుగు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవాలా. అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు అనేది రాకుండా ఉంటుంది. నేను పెట్టినా కానీ కొంచెం దూరంగా పెట్టినా, ఇంకా దగ్గర ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా కోసేసుకుందాం మన తోటలో. ఈ తోటల్లో మాత్రం ఈ సొరకాయ ఫస్ట్ టైం వచ్చింది. ఇట్లా కిందంగా బరంగా పట్టుకోవాలి మనం. అవి ఎంత పొడుగు ఉంది కదా అసలు. ఈ సొరకాయ వచ్చేసి కేరళ వెరైటీ. పొడుగులోనే ఇది చాలా బలంగా వస్తుంది. ఇంచుమించుగా ఇట్లా లేతగా ఉన్నప్పుడే ఒక 3 కిలోల దాకా ఉంటుంది. ఇంకా వదిలిపెడితే కొంచెం పెద్దగా కూడా అవుతుంది. అసలు ఈజీగా 2 కుటుంబాలు తినొచ్చు కదా, అంత హెల్తీగా అంత పెద్దగా ఉంది. ఈ విత్తనాలన్నీ మన స్టోర్ విత్తనాలే. ఇంకా పొప్పడికాయలు చూస్తే అన్ని పండు వండుతున్నాయి కదా. లాస్ట్ టైం ఒకరు అన్నారు అట్లనే ఉంచండి పండు వండుతాయి అంటే ఉంచేశాను. చక్కగా పండు వండినాయి. అంటే పెద్దగా అవ్వలేదు కానీ అన్నీ పండు అవుతున్నాయి మెల్లమెల్లగా ఒక్కొక్కటి. ఇది ఈ చెట్టు మాత్రం ఈసారి చాలా కాయలు ఇచ్చింది నాకైతే. ఒకటే మొక్క. ఎన్ని వచ్చేసినాయి కదా మన తోటలో అసలు. ఇక ఈ పొడుగు పర్పుల్ బీన్స్ అయితే ఇరగగాస్తున్నాయి మొక్కకైతే, తీయకు. ఫస్ట్ మిద్దె తోట ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి బీన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది ఒక్క తీగున్నా కూడా చాలా చక్కగా కాస్తుంది. ఒకటి ఇట్లా గుత్తులు వచ్చేస్తుంది. మనము ఒక పురుగు పట్టకుండా మాత్రం చూసుకోవాలా. అంటే స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఏదైనా సరే మంచిగా కాస్తే మనకు సంతోషం అనిపిస్తుంది, ఇంకా పెంచాలనిపిస్తుంది. స్టార్టింగ్లోనే కొంచెం ఫెయిల్ అయితే అయ్యో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి బీన్స్ మాత్రం ది బెస్ట్. ఇంకొకటి ఇప్పుడు మంచి సీజన్ కూడా ఇలాంటివి పెంచుకోవడానికి. ఇది ఒక్క 2 రోజులు మనం చూడకుంటే మాత్రం ఎండిపోతుంటాయి. ఎండిపోయినాక కూడా ఇవి ఒలుచుకొని మనం ఉడకబెట్టుకొని తింటే ఎంత బాగుంటాయో. ఇంచుమించుగా మనం చిన్నప్పుడు బెబ్బరకాయలు తిన్నాం చూడు, అట్లా ఉంటాయి. ఇంక ఈ తీగ అయితే ఎక్కడెక్కడనో పోతుంది. చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా ఒక తీగ ఉంది. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఇంకా కోసుకోవాలా. అసలు ఒక్కొక్కటి చూసుకుంటే ఎంత పొడవో కదా అసలు. ఇక ఈ బీన్స్కి మాత్రం మంచిగా తీగ వారడానికి ప్లేస్ ఇచ్చి పోషకాలు ఇస్తే ఒక్క బీన్ చూసుకుంటే ఇట్లా ఒక మూర కన్నా పైన అయిపోయింది కదా. ఎంత పొడవు వచ్చిందో. ఇత్తు కూడా బాగా పట్టింది. చాలా హెల్తీగా ఉన్నాయి అసలు. ఇక ఒక్క తీగకే ఇన్ని వచ్చినాయి. ఒక 4 తీగలు పెట్టుకుంటే మాత్రం సూపర్ వస్తాయి చాలా. ఇంకా ఇదేమో తీగ చిక్కుడు, మంచిగా లాంగ్ వెరైటీ, చాలా బాగుంటుంది. ఇక 365 డేస్ ఇవైతే వస్తూనే ఉంటాయి. అవి కూడా కింది నుంచి వస్తాయి. ఇది టబ్బు కూడా ఎంత చిన్న టబ్బో ఇందులో పెట్టుకున్నాను. గట్టిగా ఇత్తనం అసలు ఎంత గట్టిగా ఉంటుందో. టేస్ట్ కూడా సూపర్. ఇది రెండు రోజులకు ఒకసారి ఇట్లా కోసుకుంటూనే ఉండాలి ఇక మనం. ఇంక ఈ చిక్కుడు వచ్చేసి పర్పుల్ గ్రీన్ ఉంటుంది. ఇది కూడా పొడుగ్గా కాస్తుంది, గుత్తులు వస్తుంది. ఇది కూడా కొంచెం రేర్ వెరైటీయే, కానీ ఒక్కసారి తీగ సెట్ అయితే ఇక మనం వద్దన్నా వస్తుంది. మనం తినడమే కాదు, మన తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. అంత మంచి చిక్కుడు ఇదైతే. మనం చిక్కుడు అంటాం కానీ చిక్కుడులో కూడా చాలా బలం తింటే. ఇంకా ఈ చిక్కుళ్ళు కూడా అంతే, మనకు బాగా చూస్తే కానీ కనిపిస్తాయి. నేను అటు సైడే చూసిన, ఇక్కడ కూడా మస్తు వచ్చినాయి. అన్నీ కోసుకోవాలి ఇక. ఇంకా ఈ చిక్కుడు స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా గుత్తులు వచ్చేస్తుంది మంచిగా. ఇక తీగకి అన్ని వెతికి కోస్తే మంచిగా కొంగు నిండి వచ్చేసినాయి ఈ చిక్కుడు. ఇంక ఇక్కడైతే నాకు గంతి చిక్కుడు వచ్చింది. ఇది పొట్టిగా ఉంటుంది. ఇది కూడా విత్తనం గట్టిగా ఉంటుంది. ఇది కూడా అంతే. కాపు స్టార్ట్ అయిందంటే ఇక మనం ఆపలేం, అంతగానో వస్తుంటాయి అసలు. ఇంకా ఈ తీగలన్నీ మనం ఒకటే ఒక పని మనది ఏంటంటే జాగ్రత్త ఎక్కడ పెట్టినావా అన్నది చూసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఎండిపోయినాయి నేను చూసుకోకపోయేసరికి. దీని రంగు కూడా ఎంత చక్కగా ఉంది కదా అసలు. లైట్ పింక్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది ఉండడమే ఇంతే ఉంటుంది. పొడవు అనేది ఎక్కువ పెరగదు. ఇక గంతి చిక్కుడు కూడా బాగా వచ్చినాయి కదా. ఇక బెండకాయలు కూడా చూసుకుంటే మేమేం తక్కువనా అన్నట్టుగా వచ్చేసినాయి మంచిగా. బెండకాయలు ఎప్పుడైనా సరే మనము ఒక్కటే మొక్క పెట్టుకుంటే మాత్రం సరిపోవు. ఎందుకంటే 3-4 వస్తుంటాయి ఒక్కొక్క దానికి. కాబట్టి
ఒక 3-4 మొక్కలు పెట్టుకుంటే మన ఒక కుటుంబానికి ఇట్లా సరిపోతుంటాయి. మళ్ళీ ఇవి కోయంగానే పిందెలన్నీ చిన్న చిన్నవన్నీ మళ్ళీ పెద్దగా అవుతుంటాయి. ఇంకా ఇది పెట్టుకునే సైజు కూడా నేను ఎప్పుడైనా సరే ఇలాంటి 12 ఇంచుల గ్రో బ్యాగ్లు కానీ లేదు అంటే ఇట్లా 12 ఇంచుల కుండీలు కానీ పెట్టుకుంటా మంచి పూత కాత అనేది మనకు వస్తుంది. ఇంక ఇప్పుడు మన స్టోర్లో చూస్తే మాత్రము బెండలనే ఎన్నో రకాలు ఉన్నాయి. చాలా వెరైటీలు పెట్టుకోవాలనుకుంటే మాత్రము ఒక్క వెరైటీకి 2 పెట్టుకుంటే సరిపోతుంది. లేదు తక్కువ పెట్టుకుంటే మాత్రం 4 అట్ల మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇగో ఇట్లా వస్తూనే ఉంటాయి. నాకు ఈ వెరైటీ వచ్చేసి ఒక 4 మొక్కలు ఉన్నాయి. ఇంకా ఈ మొక్క చూస్తే మొక్క డల్ అనిపిస్తుంది కానీ మళ్ళీ మంచి చిగురిస్తుంది. మళ్ళీ బెండకాయలు అనేటివి వస్తూనే ఉంటాయి. కొన్నింటికి అంతే కదా, అసలు చూసినా కొద్దీ అవి పోతాయేమో అనుకుంటాం కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఇక బుట్టి నిండా బెండకాయలు. ఇక ఇంతకుముందు పొడుగు సొరకాయ కోసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ సొరకాయ కొంచెం తీగ వడిలిపోతుంది. ఇంకా ఇది ఇంకా పెద్దగా అవుతుంది ఉంచుతాయి. ఇది కూడా ఆహా ఎంత ముద్దుగా ఉంది కదా అసలు. ఇక నెక్స్ట్ మనం టమాటాలు కోసుకుందాం. టమాటాలు అంటున్న స్టూల్ ఎక్కుతున్నాయి అనుకుంటుర్రా? ఎప్పుడు మనం మొక్కలకే కదా టమాటాలు కోసుకునేది. ఈసారి మాత్రం మంచిగా తీగలకు కోసుకుందాం. అసలు వీటికి వస్తున్నాయి కదా 2 రోజులకు ఒకసారి. నేనైతే ఎన్ని కోస్తున్నానో, గుత్తులు కిలోల టమాటాలు వస్తున్నాయి. నిజంగా ఇట్లా తీగ టమాటా పెట్టుకోండి, ఇగో ఇట్లా పారిపుతుంది మొత్తం. అసలు ఇదంతా వేరే తీగలకు ప్లేసే ఇవ్వట్లేదు. ఇంకా ఈ తీగ టమాటా నేను 12 ఇంచుల కుండీలో పెట్టుకున్నాను. ఇది ఇట్లా తీగ అనేది ఇలా వెళ్ళిపోయి ఇట్లా గుత్తులు దీనికి ప్లేస్ ఇవ్వాలా కానీ పోతూనే ఉంది ఎక్కడంటే అక్కడ. అసలు ఇంక ఇక్కడ చూస్తే ఇంకో తీగకి ఇక్కడ కూడా పండు వండుతున్నాయి. అసలు ఇది పైకి ఉంటాయి కదా, ఎంత బాగా అనిపిస్తాయో టమాటాలు. మన ఇంటికి ఒకరు వచ్చేసి అదే అంటున్నారు, టమాటా తీగలకు గాయడం ఏంటి అన్నట్టుగా. బాల్కనీలు ఉన్న వాళ్ళు కూడా అపార్ట్మెంట్లో పెట్టుకోండి, అసలు తీగకి తీగ పండ్లకు పండ్లు. ఇంకా ఇక్కడ ఒక తీగ పెరుగుతుంది. ఇది ఇప్పుడే ఇంకా పైకి ఒక ముందే కాస్తుంది. అంటే మనకి కింద కాడలన్నీ తెంచేస్తుండాలా. ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కడొచ్చినా కూడా ఒక్కొక్కటి రాదు, ఇట్లా గుత్తులు వచ్చేస్తుంటాయి మంచిగా. ఇక మనం టమాటా అనగానే మొక్కలకే తింటాం కదా, ఇది స్పెషల్ తీగ టమాటా. ఇక టమాటాలేనా తీగ కాసేది, ముల్లంగి కూడా నేను కూడా కాస్తాన్నట్టు ఇది కూడా మంచిగా వచ్చేసింది. దీన్ని కూడా కోసుకుందాం. నాకైతే దీని పువ్వులు కూడా భలే నచ్చుతాయి, ఎంత బుడ్డిగా ఉంటాయో చిన్నగా. అసలు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట ఈ ముల్లంగి. ఇక మళ్ళీ 2 ఫీట్ నెత్తిబీర వచ్చేసింది. లాస్ట్ వీడియోలో మాత్రం చాలా మందికి నచ్చింది. మన ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు, అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా నచ్చేసి వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు ఈ నేతిబీర మాత్రం ఖచ్చితంగా తీసుకుపోయారు. అసలు ఇంక ఈ పక్కనే చూస్తే మామూలు నేతిబీర, ఈ బీరకు మనకు తేడా తెలుస్తుంది చూడండి. ఇక తేడా చూస్తే మనకి ఇప్పుడే తెలిసిపోతుంది చూడండి. ఇది మామూలు నేతిబీర, ఇదేమో 2 ఫీట్ నేతిబీర. ఇంకొకటి ఇది ఇట్లా బక్కగా వచ్చేస్తుంది. ఇంక ఈసారి జామకాయలు మాత్రం గుట్టలు కాసేస్తున్నాయి. కాయడం కాదు, చిలకలు కూడా ఏం తింటున్నాయి, తినడం కాదు, ఇట్లా కొరికేసి కింద కూడా వాడేస్తున్నాయి. ఇంకా మిగిల్చినయే మనవి అనుకొని కోసుకోవాలా. ఇక్కడ కూడా అంతే, చిలక కొరికిన జామ పండు టేస్ట్ ఎక్కువ ఉంటుందంట కదా, చూద్దాం. ఇక ఎప్పుడైతే అసలు కొయ్యను అవి కొరికినాక, కానీ చాలా కొరికినాయి కాబట్టి కొన్ని కోస్తున్నా. ఇంకా అక్కడ కూడా అంతే, లోపల రెడ్ కాబట్టి మంచిగా తెలుస్తుంది అసలు. ఇక చిలక కొరికినాక ఇట్లా చూస్తే అంజీరలాగా ఉంది కదా, లోపల అనేది ఇట్లా మంచి రెడ్. ఇది ఇక అంజీర అయితే ఎంత బాగా వండింది, ఒక పువ్వులాగా ఇచ్చుకుంది మంచిగా. ఇంత మంచి పండ్లు మనకి ఎన్ని డబ్బులు పెడితే దొరుకుతాయి అంటే న్యాచురల్గానే అని కాదు, చెట్టు మీదనే ఇంత బాగా పండినాయి. అసలు ఇవి ఉంటాయి కదా తీయగా, ఒక్క పండు తింటే చాలు. అసలు వైట్ మల్బెర్రీ చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇవి కూడా తీయగా ఉంటుంది. ఏం లేదు, వైట్ అంటే కొంచెం గ్రీన్ ఉంటుంది. ఇవి మాత్రం పక్షులు ఒక్కటి ఉంచవండి, మనం ఎప్పటికప్పుడు కోసుకొని తింటూనే ఉండాలి. ఇట్లా సపోటాలు కూడా కొన్ని కోసుకొని మాగబెట్టుకుంటా. ఇవి పాలు కారుతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లా కింద సైడే పెట్టుకోవాలి. ఇట్లా ఇంకో 3 కోసుకున్నాయి, ఇవన్నీ మాగబెడతా. ఇక మన మిద్దె తోటలలో ఉండవలసిన మొక్క స్వీట్ లెమన్. చెట్టు నిండా పండ్లే, ఎక్కడ చూసినా ఎంత బాగున్నాయో. ఇదైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, టకా తినొచ్చు, మనం పెంచుకోవచ్చు కూడా అట్లనే. అసలు కల్పతరువు లాగుంది మొక్క చూస్తే కదా. ఇంక ఈ స్వీట్ లెమన్ అనేది మనం డైరెక్ట్ ఇట్లనే తినొచ్చు. ఒకసారి తూడ్చుకొని, ఈ తోలు అనేది మరీ తీయగా ఉండదు, ఒగరు కూడా ఉండదు, మంచి టేస్ట్, ఒక రకమైన టేస్ట్. మన ఇంద్రధనుసు మిర్చి అయితే ఎంత కలకలలాడుతుంది కదా, మొత్తం పండినాక ఇట్లా కనిపిస్తుంది. అయినా ఇప్పుడు కూడా అంతే. ఇగో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఆరెంజ్, కొన్ని పర్పులు, ఇక కొన్ని వచ్చేసి రెడ్. అంటే ఇంత పండినాక కూడా రంగు అనేది ఇంకా కొంచెం కనిపిస్తూనే ఉన్నది. కొన్ని తీసుకుందాం. ఇక
ఇది మొక్క మీదనే మనం ఇట్లా ఎండబెట్టేసుకొని తాలింపులకు వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం ఏం చేయాలంటే ఎండబెట్టేసుకొని మనం పోపుల డబ్బాలు వేసుకుంటే. ఇంక ఇక్కడైతే పొడుగు చారల వంకాయ వచ్చేసింది, ఇది కూడా కోసుకుందాం. ఇక తెల్ల రౌండ్ వంకాయ ఇవి కూడా కోసుకుందాం. ఇదైతేనో తెల్ల పొడుగు వంకాయ. మనకు తెలుపులోనే 2 రకాలు, చారలల్లో 2 రకాలు, గ్రీన్లో 2 రకాలు. ఇక పత్తి చూస్తే మాత్రం పువ్వుల్లాగా ఎంత బాగా ఇచ్చుకున్నాయి కదా అసలు. ఇంకా ఎల్లో చెర్రీ టమాటాలు మాత్రం వస్తూనే ఉన్నాయి బుడ్డిగా. చిన్నపిల్లలు ఉంటే బాగా ఇష్టపడతారు అసలు. ఇంకా అడేనియన్ చూసుకుంటే మాత్రం గుత్తులు వచ్చేస్తుంది, ఇట్లా నాదిష్టే తాకుతుందేమో అన్నట్టుంది. ఇదేమో మంచి రెడ్ అసలు. ఇక మనం మిద్దె తోటలలో అయితే ఎన్నో రకాల మిర్చిలను వండించుకుంటున్నాం కదా. ఇప్పుడు మాత్రం మనం గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చిన మిర్చిని చూద్దాము. దీని పేరు వచ్చేసి బూర్జలోకియా మిర్చి. ఇంకా ఈ మిర్చి ఎక్కడ వండుతుంది అంటే మన అస్సాంలో, భూటాన్లో ఎక్కువ వండుతుంది. దీనికి ఇంకొక పేరు వచ్చేసి గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారు. ఇంకా మన ఇండియాలో వచ్చేసి దీన్ని మిస్ట్రీ చిల్లీ అని కూడా అంటారు. ఇంకా దీన్ని మిస్ట్రీ ఏందో ఇవాళ చూద్దాం. అసలు ఈ మిర్చికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎట్లొచ్చిందంటే మన ప్రపంచంలో అంటే అన్ని దేశాలల్లో కలిపితే కూడా ఎక్కడ కూడా ఇంత ఘాటైన మిర్చి అనేది ఎక్కడ ఉండదంట. విపరీతంగా ఘాటు, అత్యధికం అన్నట్టు ఈ ఘాటు. దాన్నే మన బూర్జలోకి అంటారు. ఇట్లా పట్టుకోవాలంటేనే నాకైతే భయం అవుతుంది అసలు, ఎందుకంటే ఇంత ఘాటు మిర్చి కదా, దగ్గర పెట్టుకుంటేనే ఘాటు వాసన అనేది వస్తుంది. అందుకనే దీన్ని ఇంత ఘాటు కాబట్టే కొంతమంది నార్త్ సైడ్ అయితే దీన్ని ఏం చేస్తారంటే అడవిలల్లో ఎక్కువ వరకు అడవి ఏనుగులు అనేటివి అటాక్ చేస్తుంటాయి, వస్తుంటాయి కదా. మామూలుగా అయితే ఏం చేస్తారు, ఏదో బాంబులు లాంటివి అవి వేస్తారు కదా, వాటి ప్లేసులల్లో ఈ పౌడర్ని చేసి రౌండ్ బాల్స్ లాగా కట్టి వాటి మీద ఇసురితే అవి పోతాయంట. అంటే మామూలు ఏనుగులే మనం చాలా పెద్దవి కష్టం కదా, అలాంటివి అడవి ఏనుగులు అంటే ఇంక మనం చెప్పలేము. అలాంటి వాటిని కూడా ఈ చిల్లీ అనేది బెదిరిస్తుంది అన్నట్టు. అంటే అంత ఘాటు ఉంటుంది ఇది. ఇంకా ఈ మిర్చిని దగ్గర నుంచి చూస్తే మనకు తెలుస్తుంది, దీని స్కిన్ అనేది చాలా పల్చగా ఉంది. ఇంత పల్చగా ఉంటేనే ఎండినంగా ఇట్లా అవుతుంది. కానీ ఇట్లా మిర్చియే ఇందులో పెట్టుకొని చూస్తుంటేనే ఎంత ఘాటు వాసన వస్తుందో, మనము మిరప్పొడి కొట్టే దగ్గర ఎట్లుంటుందో దానికి 10 ఎక్కువ వాసన అనేది వస్తుంది. మామూలుగా అందరికి ఎట్లుంటుందో, కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి చాక్లెట్లు ఇష్టం ఉంటాయి కదా. నాకు మాత్రం కారం కానీ పులుపు కానీ అంటే చాలా ఇష్టం. చింతపండు, చింతబోట్లు అంటాం కదా, అలాంటివి కనిపిస్తే అయితే అసలు ఆగను, విపరీతంగా తింటుంటా. ఇంకా ఈ మిర్చిని చూసినప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ట్రై చేయాలా, కొంచెమన్నా కొరికి చూడాలని ఉంది. ట్రై చేస్తా. మామూలుగా బూర్జలోకి అనగానే అందరు భయపడుతున్నారు, కానీ చూద్దాం, కొంచెం టిప్ అయితే తిని చూస్తా. పెద్దగా అయితే తెలుస్తలేదు, ఇప్పుడైతే ఆ ఘాట్ అనేది తెలుస్తుంది అంతే. చూద్దాం. ఇంత ఘాటైన మిర్చికి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ మధ్యలో డాక్టర్లు కూడా ఎక్కువ వరకు ఈ మిర్చిని రికమెండ్ చేస్తున్నారు. అంటే గుండెకు సంబంధించిన వ్యాధులకు కానీ, లేదు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అయినా కూడా మంచిగా కంట్రోల్ చేస్తుందంట. నిజంగా ఘాటుతో పాటు ఎంత మంచి పని చేస్తుంది కదా. ఇలాంటి మిర్చిని మనకు కావాలంటే భూటాన్ వరకే వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మన సాయిలీల స్టోర్ వెబ్సైట్లో కూడా ఈ విత్తనాలు ఉన్నాయి. ఇలాంటివి తెచ్చుకొని మనం ఈజీగా మిద్దె మీద మంచి ఒక 2 కుండీలలో వేసుకుంటే చక్కగా పండించుకోవచ్చు, మనం తినొచ్చు. అంటే ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అన్ని రకాలవి మనం పండించుకొని తింటూ, అలానే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా మనం చూపించిన వాళ్ళం అవుతాము. ఒకప్పుడు పింక్ తోటకూర కానీ, క్లోబీన్స్ కానీ అంటే మనకు అస్సలు తెలిసేదే కాదు. ఇప్పుడు చూస్తే ఎట్లుంది, మన ప్రతి మిద్దె తోటలల్లో పింక్ తోటకూర కానీ, క్లోబీన్స్ కానీ, రకరకాల వంకాయలు కానీ అసలు ఎంత ఈజీగా పండించుకున్నామో, అసలు అది లేని మిద్దె తోట అంటూనే లేదు కదా. అట్లనే ఈ మిర్చిని కూడా మనందరం పండించుకుందాం. ఇంకా ఈ మిర్చి ఘాటు చూస్తే మాత్రం నాకు ఇప్పుడే ఏదన్నా పొడి చేసుకొని తినాలన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మెల్లమెల్లగా ఘాటు అనేది వస్తుంది. అంటే తిన్న తర్వాత వస్తుందేమో, అప్పటి నుంచి చక్కగా మాట్లాడినా కానీ మస్తు కారం అవుతుంది. అంటే ఇది తిన్నప్పుడు మాత్రం ఎవరన్నా కొంచెం తింటే పక్కకు పాలు కానీ, తేనె కానీ, బెల్లం కానీ మాట్లాడడానికి ఇప్పుడు వస్తలేదు, ఇంతవరకు బాగుండే. నీళ్ళు వస్తున్నాయి బాగా. అంటే ఇంత ఘాటు కొంచెం టైం పడుతుందేమో ఈ ఘాటు రావడానికి.
దీన్ని ఇంకా ఇంతే టిప్పు కొరికిన వామ్ము. ఎక్కువ కొరుకునుంటే నా పని అయ్యేది. కొంచెం కారం తింటా అని స్టైల్ కొడతా కానీ ఇక మన బెల్ స్క్వాష్ కూడా చాలా బాగా వస్తున్నవి. ఇక అన్నీ కట్ చేసుకుందాం, ఎన్ని వస్తాయో చూద్దాము. ఇవి మందం ఉంటుంది, మస్తు వచ్చింది కదా, చేతి నిండు వచ్చేసింది. ఇక్కడ పక్కకే మళ్ళీ పిందెలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ సైడ్ కూడా కొన్ని వచ్చినాయి. ఇదైతే అరచేతి కన్నా చాలా పెద్దగా వచ్చేసింది. ఇంక ఇక్కడ ఒక చిన్నది వచ్చింది, ఇది కూడా కోసుకుందాం. ఇక మస్తు బరువు ఉన్నాయి. మన బెల్ స్క్వాష్ అయితే స్తంభాల నిండు వచ్చేసినాయి. ఇది కూర చేసుకొని తింటే మాత్రం చాలా మంచిది హెల్త్కి. ఇంకా విదేశీ ఆకుకూర అంటే స్విస్ చార్డ్. ఇది అంటే మన పాలకూరలానే ఉంటుంది కానీ పాలకూర కాదు. చాలా ఒక్కొక్క మొక్క ఇట్లా పెద్దగా వేస్తుంది. దీని కాడ కూడా చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా తింటే కూడా. ఇక తీసుకుందాం. ఇది మనం పెద్ద పెద్ద కుండీలో జస్ట్ రెండే పెట్టుకోవాలి. 2 మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది. నేను 3 వచ్చినాయి ఇక్కడ, కానీ 2 పెట్టుకున్నా కూడా చాలా పెద్దగా వచ్చి మంచిగా ఉంటుంది. ఆహా, ఇంకెవరన్నా కొత్తది విదేశీ ఆకుకూర ట్రై చేయాలంటే మాత్రం దీన్ని ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇందులో అయితే అన్ని రకాల తోటకూరలు వేసుకుని, ఇది పెద్ద గ్రో బ్యాగు. కొంచెం అయితే ఎర్రపాలకూరని తీసుకుంటా. ఇది కూడా అంతే, మనం ఇక్కడి నుంచి ఇట్లా తీసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది. మొత్తం మొక్కను పీకొద్దు మనం. ఇదైతే నెమలి తోటకూర. నెమలి తోటకూర అంటే ఏం లేదు, ఇట్లా 2 కలర్ లాగా నెమలి పింఛన్ లాగా ఉంటుంది. ఇంక ఇదైతే ఎర్ర తోటకూర. ఇది మామూలు పెరుగు తోటకూర. ఈ టబ్బులో అనేది అన్నీ పడ్డాయి, అందుకని ఇవి కూడా కోసుకుంటున్నాయి ఇక్కడ. ఇంకా ఈ సీజన్లో వచ్చిన లేత సొరకాయతోటి పెరుగు పచ్చడి చేసుకుందాం. అన్నట్లు లేతగా అంటే ఎట్లా గుర్తుపట్టాలంటే, సొరకాయని పట్టుకొని మనము ఇట్లా కొట్టినప్పుడు నిండు కుండ సౌండ్ వచ్చేస్తే అది లేతగా ఉన్నట్టే. అంతేగాని మనం ఇట్లా గిచ్చి కానీ ఇట్లా అని కానీ చూసి తెచ్చుకోవద్దు, అట్లా చూసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు పెరుగు పచ్చడి కోసం సగం సొరకాయ అయితే సరిపోతుంది. ఇంకా దీన్ని పీల్ తీసేస్తాను. ఇంకా పెరుగు పచ్చడికి మనం ఏం చేయాలంటే పైన తొక్క కానీ లోపల సీడ్ ఉండే భాగం అదంతా తీసేయాలా. అదంతా మళ్ళీ మనం వేస్ట్ కాకుండా కూర చేసుకోవాలి. ఇంకా ముక్కలన్నీ ఇట్లా చిన్న కోసిన తర్వాత కొన్ని నీళ్లు పెట్టాలా. ఇంకా దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి మంచిగా బాయిల్ చేయాలి వీటిని. ఇంకా ముక్కలన్నీ వేసినాక ఒక మూత పెట్టి దాని మీద నీళ్ళన్న పోయాలా, ఆవిరికే ఉడుకుతుంది. లేదంటే ఇలాంటి హోల్ ఉన్న మూత పెట్టుకున్నా కూడా మంచిగా ఉడుకుతుంది. మధ్యలో మనం తీసి చూడాలా, ఒక 7-8 నిమిషాలలో మెత్తగా అయిపోతాయి. ఇక ముక్కలు ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఇట్లా తీసి కలపాలి, అడుగంటకుండా కలిపేసి ఒక చిటికెడంత పసుపు వేసుకుంటే సరిపోతుంది రంగు కోసం. ఇంకా పెరుగు పచ్చడి కోసం ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తున్నా, నేను కొంచెం పెరుగు తీసుకున్నా ఇందులో. అంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇది టేస్ట్ ఉంటుంది. కొంచెం శనగపిండి, ఎక్కువద్దు, ఇంతే. ఇక ఇది బాగా కలుపుకోవాలి. ఇట్లాగా బాగా కలిపి కొంచెం నీళ్ళు వేసేసి దీన్ని మనం మజ్జిగ ఎట్లా చేస్తామో అట్లా చేసేయాలి. ఇక ముక్కలు ఉడికిపోయినాయి, ఇవి దించి మనం పక్కకి పెట్టేసుకోవాలా. ఇందాక కలుపుకున్న పెరుగు శనగపిండి ఉంది కదా, ఇది పొయ్యి మీద పెట్టేయాలి. ఇదేంటంటే మనం పెరుగు కలిపినాం కాబట్టి ఇది పగలకుండా కొంచెం వేడెక్కగానే ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఇట్లా పొంగి వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని దించి చల్లార్చుకోవాలి. ఇంక ఇది చల్లగా అయ్యే లోపల మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. అయితే నేను ఫస్ట్ టైం కదా బూర్జలోకి వాడదాం అనుకుంటున్నా. ఇక దీని కారం అనేది ఎట్లుంటుందో ఏంటిదో చూడాలా. సగం వేసేస్తా. లోపల వచ్చేసి ఇట్లుంది, నాకు పట్టుకోవాలంటేనే కొంచెం భయంగానే ఉంది. దీన్ని సన్న కట్ చేసేస్తా, ఒక హాఫ్ వేసేస్తా మొత్తం మన పెరుగు పచ్చడిలోకి. సగం మిర్చిలో ఇంత వచ్చింది కానీ ఇంత కూడా వేయను నేను, ఇంత వేసేస్తా. ఒకవేళ తక్కువ అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు, మళ్ళీ కారం అయితే కష్టం. ఇది వేసేస్తా. ఇక తాలింపుకి ఫస్ట్ అయితే నేను ఆవాలు జీలకర్ర వేసేస్తున్నా. ఇక కొంచెం శనగపప్పు వేస్తున్నా. మన ఈ పెరుగు పచ్చడికి శనగపప్పు మంచి టేస్ట్ వస్తుంది. నానబెట్టి వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇక మన బూర్జలోకి అంటే మనకి ఈ పెరుగు పచ్చడికి ఇదే కారం. ఇంకా దాని తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత ఇంట్లోనే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నా. ఇక మన తోట ఫ్రెష్ కరివేపాకు, ఇక తాలింపును కూడా మంచిగా అయింది, దించేసుకుంటున్నా. ఇక మనం పెరుగు శనగపిండి కలుపుకున్నాం కదా, ఇందాక మరగబెట్టుకున్న దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవడమే. ఇంతవరకు మనం సాల్ట్ ఎక్కువ వేయలేదు కదా, ఇప్పుడు వేసేసుకుందాం.
ఒకసారి కలిపేసేసి ఇక పెరుగుని వేసుకోవడం. ఈ పెరుగు పచ్చడి అనేది మన ఇష్టము, పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు. అంత ఒకసారి ఇట్లా కలిపేసుకోవడం. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు రొట్టెలకు దేంట్లో అయినా తినవచ్చు, ఇష్టం మన ఇష్టం. ఇక తాలింపు ఇలా కలిపేసుకోవడమే. ఇంకా టేస్టీ మన సొరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఇంకా ఇట్లా ముక్కలు ఇష్టం లేదనుకుంటే ఏం చేయాలంటే మొత్తం దీన్ని ఏం చేయాలంటే మెత్తగా ఒక స్పూన్ తీసుకొని లేదంటే పప్పు గుత్తి తీసుకొని అంత మెత్తగా అనేసి పెరుగు పచ్చడి వేసుకొని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. ఈసారి మాత్రం నాకు ఫస్ట్ టైం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది, ఎందుకంటే బూర్జలోకి మిర్చి అనేది కారం ఎట్లుంటుందో చూడాలని ఉంది. టేస్ట్ చేసి చూస్తా. మంచి కారం, ఎంత బాగుంది. కారం ఉంది కానీ ఎందుకు కారం మంచి టేస్ట్ తోటి ఉంది. నిజంగా బూర్జలోకి సూపర్ అబ్బా. ఈ కూరని తెలుసా మనం ఇట్లనే కూడా తినవచ్చు, ఇంకా టిఫిన్ ఏది లేకున్నా కూడా పెరుగుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళు ఇట్లా ఇష్టంగా కూడా తినవచ్చు. సూపర్, అన్నీ సరిపోయినాయి. కారంది అప్పటి నుంచి ఉండే కారం కూడా మంచి సరిపోయింది. మన సాయిలీల స్టోర్లో అయితే ఎప్పటికప్పుడు కొత్త రకాల విత్తనాలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే మన స్టోర్లో వచ్చేసి బూర్జలోకియతో పాటు గుత్తినేతి బీర ఇంకా ఎన్నో రకాల టమాటా విత్తనాలు అన్నీ ఉన్నాయి. మనందరం మంచిగా పెంచుకుందాం. ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. నిజంగా ఉత్తగానే అనలేదు, ఈ మిర్చిని వరల్డ్ ఫేమస్ అనేది గిన్నిస్ బుక్లో రికార్డులో అంత ఈజీగా ఎక్కదు కదా. నిజంగా తిన్న తర్వాత ఎట్లుందంటే నాలుకంత మంచి కారం. ఒక్కోసారి మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ ఏం తిన్నా సప్పసప్పగా అనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు తినాలి. కానీ నోరు మంచిగా అయిపోతుంది, మన మూడు మంచిగా అయిపోయి మంచి పనులు చేసుకుంటాము. నిజంగా ఇది ఇంత అంతని కాదు, మనం ఇందాక వీడియోలో కూడా చూసాం కదా, ఇంతే వేసాము అంటే ఎంత వేసినాం అన్నది కాదు. ఈ మిర్చిలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకనే మనం అందరం మంచిగా పెంచుకుందాం. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.